ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం మనకు తెలిసిందే. పైరసీ పేరుతో ఇప్పటి వరకు దాదాపుగా 21,000 సినిమాలకి పైగా కూడా పైరసీ చేశాడు అంటూ కూడా కొద్ది నెలలుగా అతని మీద ఉన్న కేసులు అన్ని కాదని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా అతని మీద అనేకంగా కంప్లైంట్స్ ఇవ్వడంతో పోలీసులు నిఘా పెట్టి మరి 2 రోజుల క్రితం అయితే పట్టుకోవడం జరిగింది. మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా మరి ఎలాంటి సెక్షన్స్ పెట్టారు ఏంటనే దాంట్లో కూడా వెళ్ళే ముందు ఇప్పుడు వరకు మరి ఇమ్మాడి రవికి అసలు ఎవరు సపోర్ట్ చేశారు, ఏంటి, ఇన్ని సినిమాలు ఎలా తీసుకుంటున్నాడు, 1 కాదు 2 కాదు దాదాపుగా 21,000 సినిమాలు, అదేవిధంగా అతని అకౌంట్లో కూడా కొన్ని కోట్లు డబ్బులు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దాదాపుగా ప్రస్తుతానికైతే ఇప్పుడు 3 కోట్లనైతే పోలీసులు తీసుకోవడం జరిగింది. అంటే అతని బ్యాంక్లో 3 కోట్లు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆయన ఫారెన్ నుంచి వచ్చిన వెంటనే కుక్కట్పల్లిలో ఉన్న తన సొంత ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాడంటూ కూడా ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు ఊటావుటన వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇమ్మాడి రవికి అడ్వకేట్ ఎవరు లేరా, అసలు ఈ కేసు తీసుకుంటారా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం పెద్దగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పైరసీ పేరుతో ఎన్నో వేల సినిమాలను ప్రజలకు అందిస్తున్నాడు. బెప్పం అండ్ అలానే ఐబొమ్మ అనే వెబ్సైట్ని కూడా ఎంత యాక్టివ్గా ఉంచుతున్నాడు అనేది కూడా మనం చూస్తున్నాం. ఏ మూవీ అయినా సరే రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఆ వెబ్సైట్లో ఉండటం, అనేక మంది కూడా ఆ మూవీని ఫ్రీగా చూడటం అనేది కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా అదొక్కటే కాకుండా అనేక ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. మనీ లాండరింగ్ కేసులో కూడా అతని మీద అనేక కేసులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పుడు వరకు కూడా ఇమ్మాడి రవి మీద ఎవ్వరు కూడా అతను అడ్వకేట్ పెట్టుకోని పరిస్థితి కనిపిస్తుంది. కానీ నేను ఇమ్మాడి రవి కేసుని తీసుకుంటాను అంటూ కూడా ఒక లాయర్ ముందుకు రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇమ్మాడి రవి లాయర్ సలీం గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు ఏమేమి కేసెస్ ఉన్నాయి ఏంటనే విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. నమస్కారం సార్ నమస్తే. ఇమ్మాడి రవి, ఐబొమ్మ రవి అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పొచ్చు. అలాంటిది అతని మీద ఇన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు నుంచి చూసుకుంటే మనీ లాండరింగ్ కేసు ఉంది, అలాగే ముఖ్యంగా ఇక్కడ బెట్టింగ్ యాప్కి సంబంధించి కూడా ఉందని చెప్పొచ్చు. అందులో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మూవీ పైరసీ ఏ విధంగా చేస్తున్నాడు అనేది కూడా చూస్తున్నాం. గతంలో నుంచి కూడా దీని మీద పోలీసులు ఎంత పెద్ద నిఘా పెట్టారనేది కూడా మనకు తెలుసు. అలాంటిది ఇప్పుడు ఇన్ని సెక్షన్స్ ఉన్నా కూడా దాదాపుగా అతని మీద ఉన్న సెక్షన్స్ కూడా 318(4) కూడా ఉంది. అంటే 7 ఏళ్ళు కూడా జైలు శిక్ష, నో బెయిల్ అని చెప్పొచ్చు. అలాంటిది ఈ కేసుని మీరెందుకు తీసుకోవాలనుకున్నారు, అసలు ఏంటండి? లేదు, ప్రతి ముద్దాయికి ఒక లాయర్ కావాలి. సో ఇది సోషల్ ఇష్యూ ఉంది, ప్రజల మంచి సానుభూతి వస్తుంది ఇమ్మడి రవికి. నేను వాళ్ళ ఫాదర్ కి వెళ్ళి మాట్లాడిన తర్వాత నాకు అసలు ఈ రోజుకి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ 1 మిలియన్ వ్యూస్ లో అసలు 300 పీపుల్ అయితే సార్ మేము మీకు డబ్బులు ఇస్తాం, మీరు ముందర వెళ్ళండి అని ఒక మాస్ గ్యాదరింగ్ సపోర్ట్ వస్తుంది. సో సోషల్ ఇష్యూ ఉంది, నాకు కూడా మంచి రికగ్నిషన్ వస్తుంది ఈ కేసు వల్ల అని తీసుకున్నాను. దాని తప్ప ఇంకేం లేదు. సార్ ఇక్కడ చూడొచ్చు ఐటీ చట్టం ప్రకారం 66C అలాగే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 318(4) కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా 63, 65 సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇదేమి అంటే చిన్న కేసు కాదని చెప్పొచ్చు. దాదాపుగా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇమ్మాడి రవి కోసం అలాగే పోలీసులు ఎంత నిఘా పెట్టి వెతికారు అనేది కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు పబ్లిక్ మొత్తం కూడా ఇమ్మాడి రవికి అంటే ఐబొమ్మ రవికి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. కానీ ఒక వైపు నుంచి చట్టం ప్రకారం మాత్రం అతను చేసింది నేరమని రుజువు అవుతుంది. అంటే అవన్నీ సాక్ష్యాలు కూడా పోలీసులు కోర్టు ముందు పెట్టడానికి కూడా అన్ని సర్వం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అలాంటిది మరి ఇమ్మాడి రవికి బెయిల్ వస్తుందా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం పెద్దగానే ఉందని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించి మీరు కోర్టు ముందు ఎలాంటి సాక్ష్యాలు తీసుకొని రావాలనుకుంటున్నారు? సాక్ష్యాలు కాదు, రూల్ ఆఫ్ లా కింద యాక్చువల్లీ ఇమ్మడి రవి మీద పెట్టిన కేసులు అన్ని బెయిలబుల్ ఉంటాయి. 318(4) కానీ 65 ఐటీ యాక్ట్ కానీ 66 ఐటీ యాక్ట్ కానీ కంపెనీ యాక్ట్ కానీ ఇవి అన్ని బెయిలబుల్ కేసులు ఉన్నాయి. అన్ని కేసులు కూడా బిలో 7 ఇయర్స్ ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సుప్రీం ఆఫ్ ద లా ఆఫ్ ఇండియా. సో 7 ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఇచ్చే కేసుల బెయిల్ ఇవ్వాలి. సో 7 ఇయర్స్ అబౌవ్ ఉంటేనే జైల్లో పెట్టాలని రూల్ ఆఫ్ లా ఉంది. కానీ ఇవి అన్ని సెక్షన్స్ కూడా 7 ఇయర్ బిలో ఉన్నాయి. సో ఇమ్మడి రవికి బెయిల్ వస్తుంది వచ్చేస్తుంది, దాంట్లో అంత పెద్ద ఇది కాదు అని నేను
వయా మీడియా మీకు చెప్తున్నాను. అంటే సార్ మనీ లాండరింగ్ కేసు కూడా ఉండటం జరిగింది. ఇప్పుడు వరకు పోలీసులు కూడా 3 కోట్ల వరకు కూడా సొంతం చేసుకున్నారు. అతని అకౌంట్లో 3 కోట్లు ఉండటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక సాధారణ ఉద్యోగి దగ్గర 3 కోట్లు అండ్ అలాగే విదేశీయుల దగ్గర నుంచి అనేక కోట్లు ఇతని అకౌంట్లోకి పడ్డాయన్న సాక్ష్యాలు కూడా పోలీసులు చూపిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే బెప్పం ఐబొమ్మ మూవీస్ చూస్తున్నారో వాళ్ళ డేటాని కూడా థర్డ్ పార్టీ వాళ్ళకి అమ్ముతున్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే బెయిల్ అనేది కొంచెం కష్టం అనే విధంగానే తెలుస్తుంది. మరి దీని మీద మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? లేదు, బెయిల్ అయితే ఏ కష్టం లేదు. చాలా సింపుల్ గా మనం తీసుకురావాలి అని మనం ట్రై చేస్తున్నాం. అంత హారబుల్ ఈ కేసులో రవి చేసిన తప్పుల ఆయనకి యావజీవ శిక్ష పడదు, ఉరి శిక్ష అయ్యదు. సో ఉరి శిక్ష అయ్యేస్తే, యావజీవ శిక్ష అయ్యేస్తే లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఈజ్ సీరియస్ అఫెన్స్. ఈవెన్ దో 10 years రిగ్రెస్ పనిష్మెంట్ ఉన్న కేసుకి సీరియస్ నేచర్ అంటారు. కానీ 10 years కంటే అంటే 7 years వరకు ఉంటే దాన్ని అఫెన్సే. కానీ మరి అంత రిగ్రెస్ ఇంప్రిజ్మెంట్ ఎక్కువ గ్రావిటీ ఉండదు ఇండియన్ ఐపీసీ కేసులో అని నేను మీకు వాదిస్తున్నాను. సార్ ఒకవైపు నుంచి చూసుకుంటే పబ్లిక్ మొత్తం కూడా అతనికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ అతను మాత్రం చట్టరీత్యా నేరం చేశాడనే చెప్పొచ్చు. మూవీస్ అన్నిటిని కూడా పైరసీ చేయటం అనేది చట్టరీత్యా నేరం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? లేదు, అదే కదా ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ ఉంది. పబ్లిక్ ఆయన చేసిన నేరకి కానీ పబ్లిక్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంది. ఈ ఇన్క్లూడింగ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఆ ఏమంటారు హీరోస్ కి పే చేసే హై పేడ్ చేస్తున్నారు. 100 crores 50 crores పే చేసి ఒక హీరోకి 200 crores ఆ సినిమా తయారు చేస్తున్నారు. సో ఆ బర్డన్ మొత్తం కామన్ పబ్లిక్ మీద చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇడ్లీ దోశ 50 రూపాయలకి దొరికితే తింటారా? అదే ఇడ్లీ దోశ 500 రూపాయలకి అంత ఎవరిది ఇది చేస్తారు చెప్పండి. సో సినిమా ఈజ్ ఎ కన్జ్యూమ్ ఉంది, అది ఎంటర్టైన్ ఉంది, అది ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు. అది సోషల్ ఒక ఆర్ట్. అది ఆ ఆర్ట్ ని ఇలా ఏమంటారు ఆ హై రేట్ లా అమ్ముతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. ఈవెన్ దో ఎడ్యుకేషన్ ఆల్సో, మెడికల్ ఆల్సో, ఇండియాలో మెడికల్ అయినా ఎడ్యుకేషన్ ఇది అన్ని బిజినెస్ కాదు, ఇది సర్వీస్, ఇది సోషల్ సర్వీస్. సార్ ఇప్పుడు మీరు దాన్ని సర్వీస్ అంటున్నారు, అసలు ఏ విధంగా సర్వీస్ అవుతుంది? ఎందుకంటే అప్పుడే రిలీజ్ అయిన అంటే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టి డైరెక్టర్స్ అందరూ కూడా సినిమాలు తీస్తూ ఉంటారు. అలాంటిది థియేటర్లోకి వెళ్ళి చూడాలి, వాళ్ళకు కొంచెం కలెక్షన్స్ రావాలి అనుకుంటారు. అలాంటిది రవి అనే లాంటి వాళ్ళు మూవీ థియేటర్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే, కొన్ని రోజుల్లోనే వెబ్సైట్లో పెట్టడం, అదంతా కూడా ఫ్రీగా చూడడం అనేది ఏ విధంగా సర్వీస్ అనిపిస్తుంది సార్? లేదు, నేను ఈ సర్వీస్ కాదు అంటే సినిమా తయారు చేసేది సర్వీస్ అంటున్నాను నేను. సినిమా బిజినెస్ ఏముంది, అది సర్వీస్. ఎడ్యుకేషన్ ఆల్సో ఇస్ ఎ సర్వీస్. సో ఇప్పుడు మన ఆర్టిస్ట్ ఉంది, ఆర్టిస్ట్ ల మహిళకి ఫ్రీ ఇది చేస్తున్నారు, అది వెల్ఫేర్. అంటే ఆర్టిస్ట్ ఈజ్ నాట్ ఎ కమర్షియల్ డిపార్ట్మెంట్, ఇది వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అంటే లాలా ఉన్న సెక్షన్స్ ఆఫ్ లా కింద నేను మీకు మాట్లాడుతున్నాను. సో ఆయన చేసింది రాబిన్ హుడ్ లాగా చేశాడు. ఆయన సినిమా దొంగతనం చేసి పలిచారని ఆరోపణ ఉంది. కానీ నేను దానికి డినై చేస్తాను, అది ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు కమ్ టు ద ఆఫ్టర్ ద ట్రయల్. సో అది అలిగేషన్స్ ఉన్నాయి. సో ఎంటర్టైన్ ఇండస్ట్రీలో అంతా డబ్బులు పెట్టేసి సినిమాలు తీస్తున్నారు, అది ఒక కామన్ మీద పడుతుంది, అది బర్డన్ అని కామన్ పీపుల్ దానికి సపోర్ట్ చేస్తున్నారని నేను చెప్తున్నాను మీకు. ఓకే సార్, మీరు అన్నట్టుగానే కామన్ పీపుల్స్ కూడా చాలా మంది కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ మధ్యతరగతి వాళ్ళు మాత్రం వేలు పెట్టి మేము థియేటర్స్లోకి వెళ్ళలేము, ఎందుకంటే ఒక్కరికి ఒక 500 అయినా సరే, చిన్న సినిమాలు అంటే పర్లేదు, కానీ పెద్ద సినిమాలకు మాత్రం వేలు పెట్టాల్సి వస్తుంది, అసలు మేము వెళ్ళలేని పరిస్థితి అంటూ కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా అంటే ఆయన కేసు అంటే ఇప్పుడు చాలా మటుకు ఎన్నో కేసెస్ ఉన్నాయి, కానీ మీకెందుకు రవి కేసే తీసుకోవాలనిపించింది? అండ్ అలానే రవితో కానీ లేకపోతే రవి ఫాదర్తో కానీ మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? అదే నేనైతే అదే రవి బిలాంగ్స్ టు విశాఖపట్నం, అంటే నా గుండె దగ్గరే ఉన్నాడు రవి. సో మై మోరల్ రెస్పాన్సిబిలిటీ, మై హార్ట్ బీట్ అదే పలుకుతుంది రవి కేసు తీసుకున్నాలని. సో వాళ్ళ ఫాదర్ తో మాట్లాడిన తర్వాత చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాయి. సో ఇటువంటి కేసులు సోషల్ ఇష్యూలా
నేను ముందుకు వస్తాను, కేసు తీసుకుంటాను, దాన్ని వాదించేసి న్యాయం చేసి విధి విధానాలు నేను ఉంటాను. సో అదే ఉంది ఇప్పుడు. రవి బిలాంగ్స్ టు విశాఖపట్నం, ఐఎమ్ బిలాంగ్స్ టు అంటే విశాఖపట్నం. సార్ సారీ మ్యాటర్ సారీ సార్ మధ్యలో మాట్లాడిస్తున్నందుకు. అంటే ఇన్నోసెంట్ అన్నారు, ఇక్కడ ఎవరిని ఇన్నోసెంట్ గా చూడాలి అంటారు? అంటే రవినా లేకపోతే రవి ఫాదర్నా? నేను రవికి కూడా ఇన్నోసెంట్ గా చూస్తాను, రవి ఫాదర్ కి కూడా ఇన్నోసెంట్ గా చూస్తాను, రవికి సపోర్ట్ చేసిన మాస్ గ్యాదరింగ్ కూడా నేను ఇన్నోసెంట్ చూస్తానమ్మా. అంటే ఎందుకు అంటారు సార్ మీరు ఆ వర్డ్ ని మెన్షన్ చేయడానికి గల రీజన్ ఏంటి అసలు? సార్ బిఫోర్ అంటే ఆయన ఏమంటారు, రవి అయినా రవి ఫాదర్ అయినా ఎవరైనా నేరం రుజువు కోర్టు రుజువు చేస్తారు. అది ఆయన మీద పడింది. ఇప్పుడు అలిగేషన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. సో ఎవ్రీ పర్సన్ ఇన్నోసెంట్. ఆఫ్టర్ వర్డిక్ట్ వచ్చిన తర్వాతనే దాని మీద మనం ఇది చేస్తాము. సో మన ఇండియన్ లా బిఫోర్ కోర్ట్ జడ్జ్మెంట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్. సో ఇది విధి విధానం ఉంది, నేను మీకు చెప్తున్నాను. అంటే సార్ ఒక వైపు నుంచి మనీ లాండరింగ్ అనేది కూడా చిన్న కేసు కాదు. ఇప్పుడు వరకు కూడా అతని అకౌంట్లో భారీగానే నగదు ఉంది అంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు ఎలాంటి సాక్ష్యాలని మీరు పోగు చేస్తున్నారని చెప్పొచ్చు? రేపు మళ్ళీ నాంపల్లి కోర్టు కూడా మీరు హాజరవబోతున్నారు. మరి అక్కడ ఎలాంటి సాక్ష్యాలను హాజరుపరచాలనుకుంటున్నారు? రవితో అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు? లేదు, మనీ లాండరింగ్ కేసు అంటే, మనీ లాండరింగ్ అంటే ఇక్కడ ఉన్న డబ్బులు తీసుకుపోయి వేరే కంట్రీలో పెట్టేసి మరి రీవర్స్ వస్తుంది, అది మనీ లాండరింగ్. ఇది ఆయన మనీ లాండరింగ్ ఏం చేయలేదు కదా. ఆయన విదేశీయుల దగ్గర నుంచి కోట్ల కొద్ది డబ్బు రవి అకౌంట్ లో పడింది అనేది కూడా పోలీసులు సాక్ష్యాలతో సహా కోర్టులో చూపించబోతున్నారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఎర్నింగ్ కావచ్చు కానీ మనీ లాండరింగ్ కాదు. ఆయన సంపాదించుకోవచ్చు కానీ మనీ అంటే ఒక మధ్య తరగతి వ్యక్తి కోట్లు సంపాదించడం అనేది సాధ్యం అవుతుంది అంటారా? ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ ఫాదర్ పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనందరం కూడా కళ్ళారా చూసాం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రవి ఈరోజు కోట్ల కొద్ది డబ్బు, అలాగే ఒక విల్లా అనేది ఇలా విదేశాలకు ఏ విధంగా వెళ్తున్నాడు, ఫారెన్ ట్రిప్స్ అవి ఇవన్నీ ఎలా వెళ్తున్నాడు అనేది కూడా మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా అతనికి ఇంత డబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవాలి? మధ్య తరగతి నుంచేనే హీరో పుడతారమ్మా. ఇప్పుడు అలన్ మాస్క్ ఉన్నాడు, ఆయన ఒక మిడిల్ ఫ్యామిలీ నుంచేనే కదా సౌత్ ఆఫ్రికాలో పుట్టేసి ఈరోజు అమెరికాలో వెల్తీ పర్సన్ ఉన్నారు. సో హీ చాయిస్ హిస్ వే, హీ ఎర్న్ ద మనీ. సో తెలుసా, ఒకరికి అవకాశం దొరుకుతుంది, ఒకరి అవకాశం దొరకదు. సో ప్రతి పర్సన్ మిడిల్ ఫ్యామిలీ నుంచేనే పైకి వస్తారు. ఇప్పుడు మన మైక్రోసాఫ్ట్ ఉన్నారు, సత్యానంద్ లా ఉన్నారు, కానీ ఇప్పుడు మన వేరే ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒక మిడిల్ ఫ్యామిలీ నుంచే వచ్చారు, మిడిల్ ఫ్యామిలీ నుంచే గ్రోత్ అయ్యారు. అంటే రవి సరైన దారిలో వెళ్ళే ఈ డబ్బులు సంపాదించారు అంటున్నారా మీరు? అది ఒక డిబేటబుల్ ఇష్యూ ఉంది కదా, అందుకే కదా ఈ రోజు మీరు నన్ను చర్చిస్తున్నారు, ఇది is it way is right or wrong అని. సో it will be come true after the ఏమంటారు కేస్ ట్రయల్ తర్వాత. సో బిఫోర్ కేస్ ట్రయల్ ఐ am feel every person is innocent. సార్ వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారు అంటే ఈ కేసు మీరు టేకప్ చేస్తాను అన్నప్పుడు వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి, అందులో వాళ్ళ ఫాదర్ ఎలాంటి వ్యక్తి అనేది కూడా, అంటే కొంచెం మధ్యతరగతి కుటుంబం అనేది కూడా మనకు తెలుస్తుంది. సో అసలు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి? అంటే ముందు నుంచి కూడా మేము అడ్వకేట్ని పెట్టుకోము, అంత స్తోమత లేదు అన్న రవి ఫాదర్ ఇప్పుడు మిమ్మల్ని అడ్వకేట్గా పెట్టుకోవడం జరిగింది ఈ కేసులో. మరి అసలు ఏమన్నారు ఏంటి? ఫస్ట్ నేను వెళ్ళి అప్పారావు గారు అని పిలిచాను. పిలిస్తే ఆయన వచ్చి సార్ మీరు అప్పారావు గారు ఎందుకు అంటున్నారు సార్, నాకు అప్పారావు అని పిలవండి అంటున్నాడు ఆయన. మరి నేను వెళ్ళిన తర్వాత ఆయన ఇంజనీర్ ఎవరు ఉంటారు, బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్ లాగా నా ఫేస్ ఉంది అంట. ఆయన లేదు సార్ మీరు అలానే కనిపించారు, నాకు అది లేదు, నేను లాయర్ గా ఉన్నానంటే, అరే సరే సార్ మీరు ఇంత పెద్ద మనిషి ఎలా వచ్చారు ఇలా అని మనం మాట్లాడితే, సార్ నాదన్న సోమత లేదు సార్, నేను పైసలు ఇవ్వలేను మీకంటే. లేదు నేను ఏ పైసలు ఆశించే లేదు, నేను మీ బాబుకి మద్దతుగా వచ్చాను, కేసు వాదిస్తాను అని ఆయనకి నేను చెప్తే, సరే సార్ ముందు వద్దన్నాడు ఆయన. లేదు మీరు లాస్ట్ లో మరి ఆయన బాధపడింది, బాధ చెప్పారు, ఎలా ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ఉంది, అబ్బాయి బయట ఉన్నాడు, ఒక అమ్మాయికి పెళ్లి అయింది, ఆ డీటెయిల్స్ కూడా అడిగితే బాగున్నారు సార్, అది ఇంకా నేను సింగిల్ గా ఉన్నాను అదే అన్నాడు. లేదు మీరు సింగిల్ గా ఉన్నారు, మరి మీకు హెల్పింగ్ ఏమంటే, లేదు నా పని నేనే చేసుకుంటాను అది అని దాని మీద మనం డిస్కస్ చేసాం సార్. అది ఆయన ఫస్ట్ రియాక్షన్. అప్పుడు ఆకలితో ఉన్నాడు ఆయన. నేను చెప్పండి.
రవికి సంబంధించి మరి ఎలాంటి విషయాలు మీరు తెలుసుకున్నారు? ఎందుకంటే ఒక కేసు టేకప్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సిందే. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు రవి ఫాదర్? అలాగే రవి గురించి ముఖ్యంగా రవి ఫాదర్ ఏమంటున్నారు? లేదు, రవి ఫాదర్ కి అసలు ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు ఏం తెలియదు. రవి ఫాదర్ ఈజ్ అడ్మిటింగ్ రవి ఈజ్ హిస్ ఓన్ సన్. అది ఆయన వరకు చదివి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ కోడలు చాలా ముద్దుగా చాలా మంచిగా ఉంటుందని ఆయన చెప్పాడు. అమ్మాయి కూడా ఒక మంచి ఆఫీసర్ డ్యూటీలా పనిచేస్తుందని ఆయన అన్నాడు. రవికి ఒక బిడ్డ కూడా ఉంది, ఆ అమ్మ కూడా చాలా ముద్దుగా ఉంది అని ఆయన మీరు వాళ్ళ వైఫ్ తో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారా? డీటెయిల్స్ కానీ ఏమన్నా? ఎందుకంటే కొన్ని వార్తల్లో మనకు కొంతమంది చెప్తున్నారు కేవలం వాళ్ళ వైఫే పట్టించింది అంటూ కూడా, మరి కొన్ని వార్తల్లో మాత్రం లేదు పోలీసులు నిఘా పెట్టడం ద్వారా రవి పోలీసులకి చిక్కాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి క్లారిటీ తీసుకున్నారా? లేదు, అది ఆయనకి అయితే ఏం తెలియదు. నేను చేసిన ప్రజంప్షన్ ఏముందంటే, ఇప్పుడు ఆయన ఎక్కడ కూకట్పల్లి విల్లా ఉంది కదా, దాని మీద పోలీసు నిఘా పెట్టారేమో. ఆయన వస్తే అక్కడ ఉన్న నేబర్స్ ఎవరైనా ఇంటిమేట్ చేసి ఆయన దొరికారని నేను నమ్ముతాను. ఓకే, సో మరి రేపు మీరు రవిని కలవబోతున్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు రెడీ చేసుకున్నారు? నేను ఏ క్వశ్చన్ అడగను. ఆ పోలీసు రాసింది రిమాండ్ రిపోర్ట్ ఉంది, అది ఎంత పడుతుంది దాని మీద నేను ఆర్గ్యుమెంట్ చేసి అతను బయట తీయాలని విధి విధానాలు ఉంటాయి. ఐ నెవర్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు ద రవి. నేను ఒకటే హామీ ఇస్తాను, నేను నీకున్నాను, నువ్వు నన్ను నమ్ము, నేను బయట తీసి నీ ఏమంటే ఇండిపెండెంట్ లైఫ్ నేను ఇస్తాను. దిస్ ఇస్ ఐ విల్ గివ్ ద గ్యారంటీ టు హిమ్. అంటే ఇప్పుడు వరకు కూడా చూసుకుంటే రవి మీద చాలా స్ట్రాంగ్ కేసెసే ఉన్నాయని చెప్పొచ్చు. ఇందాక మనం అనుకున్నట్టుగా 318(4) కానీ లేకపోతే మిగతా కేసులు చాలా వరకు కూడా చూసుకుంటే బెయిల్ రాకుండా అంటే నాన్ బెయిలబుల్ కేసెసే ఎక్కువ ఉన్నాయి. అలాంటిది బెయిల్ వస్తుందా అనే క్వశ్చన్ మార్క్ పెద్దగా ఉన్నప్పటికీ మీరు మాత్రం చాలా ఈజీగా రవిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చేస్తాను అంటున్నారు. మరి దానికి సంబంధించి ఒకసారి సాక్ష్యాలు ఏమున్నాయని మరొకసారి ఏమైనా చెప్పగలరా? లేదు, ఈ కేసు ఏముంది, మనీ అఫెండర్ కేసు ఉంది. ఇది మనీతో రిలేటెడ్ కేసు ఉంది, కానీ ఎవరికి పర్సనల్ ఇంజురీ అది లేదు కదా. సో దిస్ ఈస్ ద కేసు ఈస్ ద ఓన్లీ టు మనీ టు రిలేటెడ్ ఉంది. సో దీని మీద అంత గ్రావిటీ ఏమి ఉండదు. ఎవరైనా హాని చేశాడో, ఎవరైనా ఇంజురీ చేయలేదు కదా, ఎవరు బ్లడ్ ఏం ఇది చేయలేదు కదా, ఎవరికైనా ఇది చేయలేదు, సొసైటీకి హామ్ ఏం చేయలేదు, సొసైటీకి సపోర్ట్ చేశాడు. సో ఇటువంటి కేసు ఉంది, ఇది ఓన్లీ మనీ టు రిలేటెడ్ కేసు ఉంది. సో అందుకే దీనిలో గ్రావిటీ ఏం లేదు అని నేను మీకు కన్విన్స్ చేస్తున్నాను. సార్, అంటే మీ మాటల్లో మాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది పెద్ద కేసు కాదు అనేది మీ మాటల్లో మాకు అనిపిస్తుంది. కానీ బయట కూడా చూసుకుంటే ఇప్పుడు వరకు దాదాపుగా 21,000 సినిమాలు అంటే నాట్ ఏ స్మాల్ నెంబర్. కాబట్టి మరి దీనికి సంబంధించి మరి మీరు ఎందుకని అంత చిన్నగా తీసుకుంటున్నారు ఈ కేసుని? సార్, 20,000 సినిమాలలో వాళ్ళ అలిగేషన్స్ ఉన్నాయి తెలుసా. మనీ లాండరింగ్ కావచ్చు, లేకపోతే విదేశీయుల మనీ లాండరింగ్ లేదు. ఐటీ యాక్ట్ ఉంది, మీ దగ్గర అంటే పాతది ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కాబట్టి కొంచెం అందులో ఏమేమి సెక్షన్స్ పెట్టారు అనేది ఒక్కసారి డీటెయిల్ గా ఏమైనా చెప్పగలరా? బైహార్డ్ ఉంది కదా, 318(4) ఒకటి ఉంది, మరి 66, 65 ఐటీ యాక్ట్ ఉంది, మరి కంపెనీ యాక్ట్ ఉంది. దాని తప్ప ఇంకా ఏం లేదు. ఓకే, మరి దీనికి సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాయని చెప్పొచ్చు. ప్రజలందరికీ కూడా ఒక దేవుడిగా మారిన మరి రవికి మళ్ళీ బెయిల్ వస్తుందా రాదా? ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి మాత్రం రవికి ఎంతో సానుభూతి కనిపిస్తున్నప్పటికీ అతను మాత్రం చేసింది చట్టరీత్యా నేరం అనేది మాత్రం రుజువు అవుతుంది. దీనికి సంబంధించి కూడా సిపి సజ్జనార్ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మూవీస్కి సంబంధించి ఎవరైనా పైరసీ చేస్తే చట్టరీత్యా నేరం, ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి కూడా మరి రవికి బెయిల్ వస్తుందా రాదా అనేది మాత్రం వేచి చూడాల్సిన సమయం అయితే ఉందని చెప్పొచ్చు. మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి.